నేను ఒక గుర్తింపు పొందని పుస్తకం గురించి మాట్లాడటానికి ధైర్యం చేస్తున్నాను. తెలుగులో తొలి నవలగా గుర్తింపబడని శ్రీరంగరాజు చరిత్ర 1872వ సంవత్సరంలో ప్రచురింపబడింది. అయితే 1872లో ప్రచురింపబడినప్పటికీ దానికి అసలు నవలగా కూడా గుర్తింపు రాలేదు. గొప్ప నవలగా గుర్తింపబడడం అనేది ఇప్పటికీ వచ్చిందని నేను అనుకోవటం లేదు. అయితే 1990లో స్త్రీవాదం, తర్వాత దళితవాదం ఉధృతంగా తెలుగు సాహిత్య ప్రపంచంలో వచ్చిన తర్వాత ఈ నవల గురించి చర్చ జరిగింది. ఎందుకంటే ఈ నవల 1872 ప్రాంతంలోనే కుల వ్యవస్థ గురించి చాలా చర్చను లేవనెత్తిందనమాట. 1892 ప్రాంతంలో సరస్వతి విజయం అనే మలయాళం నవల ఇంతకంటే ముందుకెళ్ళి కుల వ్యవస్థను గర్హించిన సందర్భం కూడా ఉంది. అయితే ఈ కుల వ్యవస్థను గురించి చాలా ఎక్కువగా చర్చ పెట్టినటువంటి నవలల్ని ఎందుకు మా సాహిత్య చరిత్ర పక్కన పెట్టింది అనే విషయానికి వస్తే మనకి ఒక్క విషయం ఏంటంటే చారిత్రక కాల్పనిక నవల అంటే హిస్టారికల్ రొమాన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ నవలలకి వాస్తవిక నవలలకి మధ్య తేడా ఉండటం వల్ల వాస్తవిక నవలలే నవలలుగా పరిగణించబడడం అనేది ఒక కారణం దీనికి. ఇంకొక కారణం ఏంటంటే ఆధునికత గీటురాయిగా నవలల్ని కానీ సాహిత్యాన్ని కానీ గుర్తించే సాంప్రదాయం. అయితే ఆధునికత అంటే వాళ్ళు అనుకున్నటువంటి 19వ శతాబ్దంలో యూరోపియన్లు ప్రవేశపెట్టినటువంటి విద్య, విజ్ఞాన, శాస్త్ర బోధనల వల్ల ప్రజల నమ్మకాల్లో వస్తున్న రాదగిన మార్పులని సూచించి మూఢాచారాలను గర్హించే, స్త్రీ విద్యను ప్రోత్సహించే అలాంటి నవలలను, అలాంటి సాహిత్యాన్ని ఆధునికతను ప్రతిబింబించే నవలలుగా సాహిత్య చరిత్ర గుర్తించింది. కానీ ఇదే కాలంలో రచింపబడిన కుల వ్యవస్థపై చర్చను లేవనెత్తినటువంటి సాహిత్యాన్ని మాత్రం సాహిత్య చరిత్ర పక్కకు పెట్టేసింది. నేను ఇంతకు ముందు చెప్పినట్లు 1892లో మలయాళంలో వచ్చిన సరస్వతి విజయం కూడా ఇదే రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. స్థూలంగా శ్రీరంగరాజ్య చరిత్ర కథ 400 సంవత్సరాలకు అంటే ఈ నవల రాసిన 1892కు ముందు 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ అని తను నరహరి గోపాలకృష్ణ చెట్టి ఈ నవలను రాసిన రచయిత. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన తన ముందు మాటలో ఇలా రాస్తారు: అప్పటి ఆచారములకు ఇప్పటి ఆచారములకు లేశమాత్రం తేడా కూడా లేదు. అంటే దీంట్లో ఈ నవలలో తను రిప్రజెంట్ చేసినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచారాలు 400 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం చేంజ్ కాలేదు అనేది తన ముందు మాటలోనే చెప్తారు. ఈ నవలకు తను పెట్టినటువంటి పేరు నవీన ప్రబంధం అంటారు. తర్వాత గద్య రూపంలో తెలుగు విద్యార్థులకు సైతం ఉపయోగించునని తలచెదను అని ఆయన ముందు మాటలో రాసుకుంటారు. ఇక కథాంశానికి వస్తే శ్రీరంగరాజు విజయనగర రాజు అని చెప్పడం జరుగుతుంది. నిజంగా విజయనగర రాజుల్లో శ్రీరంగరాజు అనే ఆయన ఉన్నారా లేదా అనేది మనకి నిజంగా తెలియదు. అంటే ఒక చారిత్రక నవల అనే విధంగా స్ఫురించేట్లు
చెప్పినటువంటి కాల్పనిక నవల ఇది. కాల్పనిక నవల అనేది కూడా తాను ముందు మాటలోనే చెప్తారు. ఈ ఈ నవలలో శ్రీరంగరాజు మెయిన్ క్యారెక్టర్. అతను తన 18వ ఏట తనకంటే ముందు తన తండ్రికి ఒక వేశ్య ద్వారా పుట్టినటువంటి శ్రీకృష్ణుణ్ణి సమానంగా చూడడం తను జీర్ణించుకోలేక అతని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిన అతను ఒక అడవి ద్వారా ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి కనువిప్పు కలుగుతుంది. ఒక సంఘటనలో మాలల్ని కలుస్తాడు. ఈ మాలలు తనకు చాలా దాహం వేస్తుంది. దాహం వేస్తే ఈ మాలలు నీళ్ళు ఇవ్వడానికి నిరాకరిస్తారు. నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించినప్పుడు అతనికి ఈ కుల వ్యవస్థ గురించి మాట్లాడేటువంటి అవకాశం కలుగుతుంది. ఒక బ్రాహ్మణుడితో ఈ కుల వ్యవస్థ గురించి తను చర్చ చేస్తాడు. ఈ చర్చలో బ్రాహ్మణుడేమో కుల వ్యవస్థని సమర్థించడము, శ్రీరంగరాజు ఏమో దాన్ని విమర్శించడము తనకు జరిగినటువంటి అనుభవం పర్యవసానంగా ఉండొచ్చు. తర్వాత ఇతను అలా వెళ్తూ ఉంటే ఒక లంబాడి కన్యని చూస్తాడు. ఈ లంబాడి కన్య పేరు సోనాబాయి. ఆమెతో తక్షణ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలాంటిది అతనికి కలుగుతుంది. కలిగి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఈ శ్రీరంగరాజుకి ఇలా వెళ్తున్నప్పుడు అతనితో ఒక అనుచరుడు వస్తాడు, రాముడు అనే అతను. అతడికి మళ్ళీ చర్చ జరుగుతుంది. ఈ ప్రధానంగా ఈ నవల మొత్తము సంభాషణల ద్వారా, చర్చల ద్వారా కొనసాగుతుంది. ఈ చర్చల్లో తను ఒక మాట అంటాడు, లంబాడి కులమంత నీచంబు కాదు, మాల కులమే మాదిగ కులమే, లంబాడీలు వాలి సుగ్రీవుల వంశజులు కారే అంటాడు. అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమాటిక్ పార్ట్ ఏంటంటే ఈ నవలలో ఒక విధంగా కుల వ్యవస్థని, దానిలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ చర్చకు పెడుతుంది నవల. అదే సందర్భంలో మాలల్ని మాదిగలు వచ్చే వాళ్ళ విషయం వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళని నీచంగా చూడడం కూడా జరుగుతుంది. అంటే ఈ లంబాడీ కులము వాళ్ళకి అన్టచబిలిటీ, అస్పృశ్యత అనేది లేదు కాకపోవడము, తర్వాత వాళ్ళు వాలి సుగ్రీవుల యొక్క వారసులు అనే ఒక ఆర్గ్యుమెంటు పెట్టడం వల్ల లంబాడీ కులము తక్కువ కులం కాదు, అందువల్ల ఆమెను నేను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అని తను అనుకోవడం జరుగుతుంది. తర్వాత సోనాబాయి రంగరాజులతో పెళ్లితో నవల ముగింపుకు వస్తుంది. అయితే కుల సమస్యలని మొదటిసారి చర్చకు పెట్టిన నవల సోనాబాయికి 16 సంవత్సరాలని, ఆమె పెద్దదై 3 సంవత్సరాలు దాటిందని కూడా మనకి చెప్తాడు మన నవలాకారుడు మనకి చెప్తాడు. అంటే బాల్య వివాహ వ్యవస్థ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో అమ్మాయి 16 ఏళ్ల అమ్మాయిగా చూపించడము, తను పెద్దదైన విషయం చెప్పడము, అంటే ఆ అమ్మాయి కూడా తనకు ఒక అవగాహన ఉంది. ఆ పెళ్ళి ఊరికనే ఒక తక్షణ లవ్ మాత్రం కాదు, వాళ్ళిద్దరూ తెలిసే ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పడం, అది కూడా ఒక ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ ఈ నవలలో. సో దీన్ని మనం ఒక పురోగామి లక్షణంగా మనం గమనించవచ్చు. తర్వాత ఇంతకుముందే చెప్పినట్లు ఈ నవల మొత్తం చర్చల ద్వారా జరుగుతుందని చెప్పాను కదా. కొండవీటి రాజు ఒక అతను ఉంటాడు. ఈ కొండవీటి రాజుకి అతని భార్యకు బహుభార్యత్వం గురించి కూడా చర్చ వస్తుంది. భార్యత్వము దానివల్ల వచ్చే సమస్యలు, వాటి గురించి కొండవీటి రాజుకి
తన భార్య అతని భార్యకి జరిగినటువంటి సంభాషణ. సో ఇలా సంభాషణల ద్వారా సాగేటటువంటి నవల. తర్వాత ఇది ఆ కాలంలో 1872లో రాసినప్పుడు సులభ గ్రాంధికంగా రాయబడినటువంటి గద్య రూపంలో రాయబడినటువంటి నవల. అయితే తెలుగు సాహిత్యకారులు మొదటి నవల రాజశేఖర చరిత్ర అని కందుకూరి వీరేశలింగం గారు అని చాలా సంవత్సరాలు అనుకోవడము. తర్వాత నేను ఇందాక చెప్పినట్లు అరౌండ్ 1910, 1920స్లో ఈ చర్చ బాగా జరగడము, రంగరాజ్య చరిత్రకి ఒక రకమైనటువంటి గుర్తింపు రావడం మనకి తెలుస్తుంది. అయితే అయినప్పటికీ ఈ నవల ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఒక సాహిత్యం చర్చించేటటువంటి డిపార్ట్మెంట్స్లో కానీ, తెలుగు డిపార్ట్మెంట్స్లో కానీ దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగినట్లు నాకైతే తెలియదు. మరి ఎందుకు ఇలాంటి మంచి చాలా కుల వ్యవస్థ గురించి అంత చర్చకు దారి తీసినటువంటి ఒక నవల ఎందుకు దాన్ని మనం చదవటం లేదు? ఈ నవల చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నవలని ఇందాక నేను చెప్పినట్లు మలయాళంలో వచ్చినటువంటి సరస్వతి విజయం దీనికంటే ముందుకు వెళ్ళి వర్ణ వ్యవస్థని ఇంకా ఎక్కువగా దాన్ని క్రిటిసైజ్ చేయడము, తర్వాత దాంట్లో కన్వర్షన్ గురించి కూడా చాలా చాలా చర్చ జరుగుతుంది. కన్వర్షన్ ఫ్రమ్ హిందూయిజం టు క్రిస్టియానిటీ. తర్వాత దాంట్లో విద్య గురించి, ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా చర్చ. తర్వాత అందుకనే ఆ నవలకి సరస్వతి విజయం అనే పేరు కూడా. అంటే ఒక అధమ కులంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి చదువుకొని జడ్జి స్థాయికి ఎదిగిన కథ ఆ సరస్వతి విజయంలో మనం చూస్తాం. సో ఈ నవల సరస్వతి విజయము 2002లో ఇంగ్లీష్లోకి అనువాదం జరిగింది. అయితే అంతకంటే 20 సంవత్సరాలకు ముందు వచ్చినటువంటి ఒక నవల, తెలుగు నవల ఇప్పటి వరకు ఏ భాషలోకి అనువాదమైనట్లు నాకైతే నా దృష్టికి రాలేదు. ఇప్పుడు అల్లాడి ఉమా నాతో పాటు చాలా అనువాదాలు చేసినట్టు ఉమా, నేను సాహిత్య అకాడమీ ద్వారా ఈ నవలని ఇంగ్లీష్లోకి అనువాదం చేయడానికి పూనుకొని ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది. ఇంకొక సంవత్సరంలో వస్తుందని ఆశిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్ ఆర్గనైజర్స్కి, వద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. చాలా ముఖ్యమైనటువంటి, అంటే చాలామంది దృష్టికి రానటువంటి ఒక నవల గురించి చాలా విపులంగా చెప్పారు. అట్లాగే దానికి సమాంతరంగా వచ్చినటువంటి మలయాళీ నవలని పోల్చుకుంటూ అసలు ఏది ముందు వచ్చింది, ఏది ఇంగ్లీష్లోకి వెళ్ళింది. ఇక్కడ నాకు ఒక కాంప్లైంట్ ఉందండి. తెలుగు సాహిత్యంలో ట్రాన్స్లేషన్స్ పట్ల అంటే దృష్టి లేదు. బహుశా ట్రాన్స్లేటర్స్ అంటే ఒక రకంగా కూడా అది మరి ఇబ్బందికరమైన కూడా తక్కువ చూపు ఉందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే నేను కూడా అనువాదాలు చేస్తున్నాను కనుక ట్రాన్స్లేటర్ అనేది ఆ ట్రాన్స్లేషన్ ఇరుగు పొరుగు భాషలో కానీ, ఇరుగు పొరుగు భాషలో ఏం జరుగుతుంది, ఇరుగు పొరుగు భాషలో ఏ సాహిత్యం వస్తుంది, నవల వస్తుంది, కథ వస్తుంది, కవిత్వం, దాని గురించి మనం పట్టించుకోవట్లేదు. అట్లాగే మన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లే కృషి కూడా అత్యంత తక్కువ జరిగిందనే నేను అనుకుంటున్నాను. ఆ క్రమంలో శ్రీధర్ గారు, ఉమ గారు చాలా చాలా మంచి పని చేస్తారు, చాలా గొప్ప పని చేస్తున్నారు. నాకు తెలుసు, వారి రైటింగ్స్ అని చూశాను. చాలా ఇంపార్టెంట్ వాల్యూమ్ నవల గురించి చెప్పారు. నా నవలల్లో మనం ఎంతసేపు మన సాహిత్యంలో పోయిటరీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఆ పోయిటరీ చాలా గొప్పదని, భావాత్మకమైంది అనుకుంటాం. కానీ నవల కూడా అంతే ఈక్వల్గా, అంతకంటే ఎక్కువ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ప్లే చేసింది అనుకుంటాను. ఎందుకంటే నా జీవితాన్ని గురించి ఆలోచించినా కూడా
నా నా లైఫ్లో అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది, కాలాతీత వ్యక్తులు, అతడు, ఇలాంటి అనేక నవలలు మా మొత్తం లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి నవలలు ఉన్నాయి. అలాంటి ఒక ముఖ్యమైన నవల గురించి, ఎవరి దృష్టికి రానటువంటి నవల గురించి, చరిత్రలో రికార్డు కాలేదు, మొట్టమొదటి నవల అనేటువంటి రికార్డు కానటువంటి, అంటే ఆ రోజుల్లోనే మాల ఒక క్యాస్ట్కి సంబంధించినటువంటి విషయాన్ని, అణచివేతకు సంబంధించిన విషయాన్ని ఉటంకించినటువంటి ఆ నవలని గురించి విపులంగా చెప్పారు. శ్రీధర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వారు ఇంగ్లీష్లో తీసుకొస్తున్నారు, చాలా మంచి వార్తండి, మనసారా అభినందిస్తూ. ఇప్పుడు రామలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పుస్తక ప్రియులందరికీ నమస్కారం. చిరిగిన చొక్కా అయినా కొనుక్కో, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అని మా చిన్నప్పటి నుంచి ఎక్కడ పుస్తకం గురించి మాట్లాడాలొచ్చినా ముందు దాంతోటే మొదలుపెట్టేవాళ్ళం. సో ఇట్లా ఇక్కడ పుస్తకాల పండుగ చూస్తుంటే నిజంగా మన బతుకమ్మ పండుగ 10 రోజులు ఘనంగా చేసుకున్నట్లే అనిపిస్తున్నది. ఒక రకంగా అంత సంబరంగా అనిపిస్తున్నది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వేదికకు అనిశెట్టి రజిత మా అందరికీ ఆత్మీయ మిత్రురాలు, వరంగల్కు చెందిన వ్యక్తి. మా ఆ రజిత పేరు పెట్టటంకు నేను ఇక్కడ కూర్చున్నాక ఆలోచిస్తుంటే, లాస్ట్ ఇయర్ పుస్తకాల పండుగ అప్పుడు ఇద్దరము వద్దామనుకుని తను రాలేకపోయింది, నేను వచ్చాను. తను ఒకటి అనింది, ఇద్దరం కలిసే వెళ్ళాలి ఈసారి అని. ఈసారి నెక్స్ట్ ఇయర్ మాత్రం మనం కలిసే వెళ్దాము అన్నప్పుడు, ఈసారి మళ్ళీ నేను ఒకదాన్ని రావాల్సి వచ్చింది. నా వెనకాల అక్కడ ఉండి చూస్తుంది. అది చాలా విచిత్రంగా అనిపిస్తున్నది ఈ అనుభూతి ఒక రకంగా నాకు. కాకపోతే ఇక్కడ ఈ వేదికకు ఈ పేరు పెట్టడము అనేది, దానికోసం ఇక్కడ ఉన్న నిర్వాహకులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, కృతజ్ఞతలు కూడా మా వరంగల్ వాళ్ళందరి పక్షాన రజిత పేరు పెట్టినందుకు. తర్వాత ఇంకా ప్రరవే పక్షాన రుద్రమా ప్రచురణలు, రుద్రమా సామాజిక అధ్యయన వేదిక పక్షాన కూడా ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ అధ్యక్షురాలతను, రుద్రమా పబ్లికేషన్స్, రుద్రమా సాహిత్య సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. సో ఇంకా చాలా సంస్థల్లో ఉన్నాం మేమంతా కూడా, వరంగల్కి చెందిన వాళ్ళం. తర్వాత అది ఒక రకంగా. ఇంకా నెక్స్ట్ అతను ఏమంటుందంటే, నేను ఎవరికి చిక్కుబడను, చేయాలని పదునుగా చెక్కుకున్నాను, లక్ష్యాల్ని కాగడాగా మలుచుకున్నాను, విలువల్ని శిల్పాలుగా ఎంచుకున్నాను, మలుచుకున్నాను, రాజీ లేని మార్గంలో ముందుకే నడిచి వెళ్తాను అని చెప్పి మనందరినీ వదిలి వెళ్ళి ఉంది. కాబట్టి అంత స్థాయిలోకి తను ఆలోచించగలిగింది. కాబట్టి ఇవాళ ఈ వేదికకు ఈ పేరు పెట్టారేమో అనుకుంటూ ఒక రకంగా సంతోషంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంటూ, ఇక నాకు ఇచ్చిన సమయంలో నాకు ఇవేవి ఈ మాధ్యమాలు, ఇప్పుడున్న మాధ్యమాలు ఏవీ లేని కాలంలో మేము కేవలం రేడియో వినడం, పుస్తకాలు చదవటం. అది పుస్తకాలు కూడా ఎట్లా అంటే లైబ్రరీలోకి వెళ్ళి చదవటం, చిన్న చిన్న కథలు చదవటం, అట్లాంటి వాటితో పాటు పుస్తకాలు చదవటమే అలవాటైన మేము అప్పుడు ఇంకా ఈ వాదాలు కూడా మాకేమీ తెలియవు. మేము చదువుతున్న రోజుల్లో మాకు స్త్రీవాదము తెలియదు, దళితవాదము తెలియదు, ఇంకే వాదము తెలియదు. రేడియోలో వాళ్ళ గొంతులు వినడము, పుస్తకాల్లో వాళ్ళ ఎవరు చూడటము, అందులో భాగంగా బాగా ఆ గొంతును బట్టి కావచ్చు, కానీ వాళ్ళు రాస్తున్నటువంటి ఆ పదునైన వాక్యాలను బట్టి కావచ్చు, మాకు సి నారాయణ రెడ్డి గారు, తర్వాత కొలకలూరి ఇనాక్ గారు కవిత వింటే నాకు చాలా సంతోషం అనిపించేది. అబ్బా, ఆయన ఎప్పుడన్నా ఒక్కసారన్నా నా జీవితంలో కలుసుకుంటానా అని అట్లా. తర్వాత శ్రీశ్రీ గారు, వీళ్ళందరివి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు, దాశరథి గారు, కాళోజీ గారు, వీళ్ళందరివి తర్వాత పాకాల యశోదారెడ్డి గారి కథలు, ఇంకా ఆ తర్వాత ఇప్పుడున్న చాలామంది పెద్దవాళ్ళు, తర్వాత ఇప్పుడు రాస్తున్న యువ రచయిత్రులు, అన్ని వాదాలకు సంబంధించిన వాళ్ళవి చదువుతుంటే అవన్నీ ప్రభావితం చేస్తున్నట్లుగానే అనిపించిన, ఇప్పుడు ఇక్కడ ఒక్కదాని గురించి ఒకటి కావాలి కాబట్టి మాట్లాడాలి కాబట్టి
ఇప్పుడు ఇందాక వారాల ఆనంద్ గారు చెప్పినట్టు నేను కూడా 36 సంవత్సరాలు విద్యార్థుల మధ్య ఉన్నప్పుడు నేను ఒక హ్యూమానిటీస్ అధ్యాపకురాలుగా, దానికి చెందినటువంటి అధ్యాపకురాలుగా, మానవీయ శాస్త్రాలకు చెందిన అధ్యాపకురాలుగా పిల్లలకు పాఠాలు బోధించేటప్పుడు అవి చెప్తూ ఉంటే వాళ్ళు పాఠాలతో పాటు ఈ పంక్తులను విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అయితే అవి ఏ పంక్తులు నేను ఇంకా చెప్పలేదు. అవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చాలా ఉన్నాయి కదా, ఆయన దాదాపు 87 పైన ఉన్నట్టున్నాయి ఆయన అన్ని గ్రంథాలు కలిపి. అందులో తర్వాత ప్రపంచ పదులు ఎందుకో నాకు బాగా ఇష్టమైనదిగా అనిపించేది. అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆయన గజల్స్ కానీ అవన్నీ కూడా. కానీ చాలా సులభంగా చెప్తే మొన్న ఈ మధ్య ఒక స్టూడెంట్ కనపడింది నాకు. కనపడి ఆమె అదేంటి ఆమె మీరు అన్నీ ఇట్లా చెప్పేవాళ్ళు కదా మేడం, అదేంటి చెక్కనిదే చిలకడుపున శిల్పం ఎలా పడుతుంది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పడుతుంది, చెక్కనిదే శిలకడుపున శిల్పం ఎలా పడుతుంది అని ఆ అమ్మాయి చెప్తుంది 20-25 ఏళ్ల తర్వాత. ఇదేంటి ఈ అమ్మాయికి అంటే గుర్తున్న మీరు చెప్పేవాళ్ళు కదా మేడం పాఠాల్లో ఇవన్నీ కూడా అని చెప్తాను. అట్లా దాదాపు ఆ పుస్తకాలలో భాగంగా నాకు కవిత్వం నా మాతృభాష, కవిత్వం నా శ్వాస, కవిత్వం నా చిరునామా అంటారని మనందరికి తెలుసు. ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆయనది సమగ్ర సంపుటి సినారే సమగ్ర సాహిత్యం అంతా 18 భాగాల్లో వచ్చింది. అయితే నాకు బాగా అన్ని మానవీయ విలువలు, ముఖ్యంగా ఆయన ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి సంబంధము, మనిషి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో, ముఖ్యంగా మనిషి ఒక నిరాశలో ఉన్నప్పుడు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, తన జడత్వాన్ని ఎట్లా వదిలించుకోవాలి, అసలు దాంట్లో వాట్ నాట్ నాకు అనిపిస్తుంది. అందులో ఏం లేదు, అసలు అన్ని విషయాలను ప్రస్తావించేటట్టుగా అనిపిస్తే నాకు ఎందుకో ఆ ముక్తకాలు అంటే అప్పటికప్పుడు వాటికి అవి రూబాయిల్లోంచి వచ్చాయి. ఇక్కడ అందరికి చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. రూబాయిలు 4 పాదాలుగా వస్తే అవి 5 పాదాల్లో పంచపదులు అని తీసుకొస్తూ ఆయన ప్రపంచానికి సంబంధించిన ఒక లోకం తీరుకు సంబంధించిన విషయాలు కాబట్టి అవి ప్రపంచ పదులు అన్నామని ఆయన చెప్తారు. అవి ఇంకా మామూలుగా కంటే ఆయన పాటల్లో కూడా వచ్చాయి చాలా. అవి వింటూ ఉంటే అసలు తప్పకుండా ఇవన్నీ ఆచరించాల్సినవే అని అనిపిస్తాయి. ఇది డిగ్రీ మొదటి సంవత్సరం వాళ్లకు, 10th క్లాస్ వాళ్లకు పాఠాలుగా కూడా పెట్టారు. మరి ఇట్లాంటి వ్యక్తిత్వాన్ని పెంచేవి, మానవతా విలువలను పెంపొందించేవి, తర్వాత జీవిత సారాన్ని వివరించేవి, ముఖ్యంగా అవన్నీ కూడా ఆయన తాత్వికతకు సంబంధించేటువంటి అనేక అంశాలను వాటిల్లో ప్రస్తావించారు. 1-2 మాత్రమే నేను చెప్తాను. అవి దాదాపు 200 పైన ఉన్నటువంటి ఒక 2 మాత్రం చెప్తాను. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది, ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది అంటారు ఆయన. మళ్ళీ దీన్ని అక్కర్లేదు కదా, అర్థమయ్యేవి ఇవన్నీ కూడా. ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తుకెదిగావని, ఎన్ని మునకలేసావని కాదు, ఎంత లోతు చూశావని, గమనం సార్థకమవుతుంది నీ గమ్యం చేరినప్పుడే, ఎన్ని సభలు తిరిగావని కాదు, ఎంత బుద్ధి పెంచావని, ఎన్ని కృతులు చదివావని కాదు, ఎంత సిద్ధి పొందావని. ఇవన్నీ మనకు ఆలోచింపజేసేవే దాదాపుగా అన్నీ కూడా. చేదు సత్యం మింగగలిగితే జీవితం వైద్యాలయం, మనసు పుటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం, ఎవ్వరో నేర్పాలనే భ్రమ ఎందుకంట వృథా, అడుగు తప్పక ఆడగలిగితే అవనియే నృత్యాలయం, కనులు తిప్పగా చూడగలిగితే అణువణువు తత్వాలయం. ఇట్లా చాలా ఉన్నాయి. సముద్రానికి చెమురు పూస్తే జిడ్డు పడుతుందా, హిమనగనికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా, తలుపులు కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా తరుముకొచ్చే కాలవాహిని తిరిగిపోతుందా, మనసుకొచ్చే ముదిమి తన వల విసురుకుంటుందా, ముసురుకొచ్చే ముదిమి తన వల విసురుకుంటుందా. ఇట్లా చాలా ఉన్నాయి.
చాలామంది ఒంటరితనంగా ఫీల్ అవుతున్నప్పుడు కానీ లేదా చాలా నిరాశకు గురవుతున్నప్పుడు కానీ ఇంకా మనం ఏమి చెయ్యలేము అనే ఒక ఒక నిరాశాపరమైన వాతావరణంలో ఉంటున్నప్పుడు కానీ ముఖ్యంగా విద్యార్థులు కానీ ఇంకా ఏ రకంగా అయినా చూసినా అసలు ఇవన్నీ అందరు చదివితే నాకు అనిపిస్తుంది అబ్బాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఒక రకమైన సందేశాన్ని ఇచ్చేది. ప్రతి పదము అందులో చాలా సులభంగా అర్థవంతంగా వెంటనే తెలుసుకునేలాగా ఉండేది, అర్థమయ్యేవి. అర్థం కాని పదాలంటూ అందులో ఏమీ లేవు. అన్నీ ఆయన సాహిత్యం అన్నీ దాదాపు ముఖ్యంగా అవి గజల్స్ కూడా అట్లాగే ఉంటాయి, అన్ని గజల్స్ కూడా. సో ఈ రకంగా ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి, కానీ సమయం కూడా మనకి ఇక్కడ లేదు. అందరు చదువుతారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పుస్తక ప్రియులే కాబట్టి చదువుతారు అని అనుకుంటూ, ఈ కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పడుతుంది, చెక్కనిదే శిలకడుపున శిల్పం ఎలా పడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమ, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది. ఇట్లా ఆయన మనను ఆలోచింపజేసే అనేక రకాల కవితలు ఉన్నాయి ఇందులో. నన్ను తర్వాత చాలా ఉన్నాయి, తర్వాత మనం చదువుతున్న క్రమంలో అన్నీ ఉన్నప్పటికీ ఇప్పుడు మొదట్లో బాగా ఇవి ఎక్కువ పట్టుకునేదాన్ని. ఎందుకో పట్టుకుని ప్రతి చోట ఏ మీటింగ్ అయినా కాలేజీలో ముఖ్యంగా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కానీ వీటిని మధ్య మధ్య పెట్టుకుంటూ చెప్తుంటే అదొక ఉత్సాహం వచ్చేది వినేవాళ్ళకి కానీ నాకు కానీ అట్లా వచ్చేది. కాబట్టి ఇది నన్ను ఇన్స్పైర్ చేసింది అని నేను అనుకుంటూ ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ఎంపిక చేసుకున్నా. కాబట్టి కొన్ని ఈ రకంగా ఈ పుస్తక ప్రదర్శనలో పుస్తకాల పండుగలో నాకు ఈ వేదిక మీద ఈ అవకాశం ఇచ్చినందుకు పుస్తక పండుగ నిర్వాహకులకు ఇందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. హలో హలో చెక్. రామలక్ష్మి గారికి థ్యాంక్స్ అండి. నారాయణ రెడ్డి గారి గురించి, నారాయణ రెడ్డి గారి పంచపదులను ప్రస్తావిస్తూ ఆయన సృజన గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పుస్తకాల పండుగ కనుక ఇవాళ ఈ సభావేదిక మించి మాట్లాడాల్సిందిగా పసునూరి శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను. ఇవాళ హాల్లో సిద్ధార్థ నుంచి మొదలు పెడితే చాలామంది కవులు కనబడుతున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ గారు. పసునూరి శ్రీధర్ బాబు గారు మాట్లాడాలి. థ్యాంక్ యూ వరా ఆనంద్ గారు. అలాగే ఈరోజు ఈ పుస్తక స్ఫూర్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ ఆర్గనైజర్స్కి, ఈ సభావేదిక మీద ఉన్న సాహితీవేత్తలకి, పుస్తక ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పుస్తక స్ఫూర్తి అన్నది ఒక లిటరీ జర్నీలో కొంతకాలం వెళ్ళిన తర్వాత ఏ పుస్తకం స్ఫూర్తి ఇచ్చింది అన్నది నిమిత్తంగా చెప్పడం కొద్ది కష్టం. నిజానికి ఒక ప్రయాణంలో ఒక్కొక్క కోణంలో ఒక మలుపు వద్ద ఒక్కొక్క పుస్తకం మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది. రకరకాల ఇన్స్పిరేషన్స్, కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కొన్ని ఇన్స్పైర్ చేస్తాయి, కొన్ని మన జీవితాన్ని కూడా మార్చే విధంగా ప్రభావితం చేస్తాయి. అయితే మన సాహిత్య జీవితంలో ఎక్కువగా స్ఫూర్తినిచ్చింది, కొంత నడకను మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రేరేపించిన పుస్తకం ఏది అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా నాకు విద్యార్థి దశ నుంచి మొదలు పెడితే కవిత్వంలో మొదటి పుస్తకం వేసేంత వరకు కూడా నన్ను వెంటాడిన పుస్తకం దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసిన అగ్నిధార. అగ్నిధార అనే పుస్తకానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ దాశరథి గారి ఈ పుస్తకాన్ని ప్రచురించినప్పుడు 1949, అప్పటికి ఇంకా రాష్ట్రం ఏర్పడలేదు. నైజాం సిపాయిలు వెంటబడుతుంటే ఆయన పారిపోయి వాళ్ళకి చిక్కి తర్వాత వరంగల్ జైల్లో ఉండి అక్కడి నుంచి నిజామాబాద్ జైలుకు తరలించినప్పుడు జైలు జీవితంలో వట్టికోట అల్వార్ స్వామిని కలుసుకొని ఆయన ఇన్స్పైర్ అయినప్పుడు అక్కడ గోడల మీద రాసిన కవిత, ఓ నైజాం పిశాచమా కానరాడు నీ వంటి రాజు ఎప్పుడు అని చెప్తూ ఆ కవితలోనే కింది వాక్యాలు ఉంటాయి.
నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే వాక్యాలు. ఈ వాక్యాన్ని బొగ్గు ముక్కతో జైలు గోడల మీద రాసినప్పుడు అల్వార్ స్వామి దాన్ని ప్రతి గోడ మీద రాయాలని చెప్పి తీసుకెళ్ళి రాయించినట్టుగా ఒకచోట రాశారు. అంటే ఆ లైన్ అంత ఇన్స్పైర్ చేసింది. ఆ జైలు జీవితంలోంచి రాసిన కవితలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆయన జీవితంలో చాలా సఫర్ అయ్యారు ఆ టైంలో. నిజానికి పారిపోతున్నప్పుడు కానీ జైలు జీవితంలో ఇబ్బంది పడుతున్నప్పుడు. ఆ తర్వాత దాశరథి గారు ఆ పుస్తకానికి అదే పుస్తకాన్ని రాసిన ముందు మాట కూడా చెప్పుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ హిట్లర్ ఘాతుకాలు ఇవన్నీ చరిత్ర చదువుతున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసిన అంశాలు తోడు అంటే ప్రాపంచిక దృక్పథం నుంచి మళ్ళీ స్థానిక వాస్తవికతల్ని కూడా అర్థం చేసుకుంటూ రెండింటి సమన్వయంతో తన మనసులో తగిలిన వేదనని ముఖ్యంగా చెప్పాలంటే ఆ సఫకేషన్, ఆ ఊపిరాడనితనాన్ని ఉండబట్టలేక కవిత్వంలోకి వ్యక్తమయ్యాడా అనిపిస్తుంది అగ్నిధార రాసినప్పుడు. అంటే నిజమైన కవిత్వం ఏదైనా కూడా రాయాలి అనిపిస్తే వస్తుందని అనుకోవడానికి వీల్లేదు, అది నీ చేత రాయించుకుంటుంది అంటాం కదా. అట్లా అగ్నిధార దాశరథిని ఆవహించి అతని చేత రాయించిందేమో అని అనిపిస్తుంది అందులో ప్రతి వాక్యం చదివితే కూడా. ముఖ్యంగా ఏంటంటే అప్పటి తెలంగాణ పరిస్థితులు, ఆ ఉద్యమాలు, ముఖ్యంగా రాజకీయ ఆధిపత్యం మీద ఆయన చాలా తీవ్రస్థాయిలో విరుచుపడటం, సోషలిజాన్ని ఇష్టపడుతూ ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలని, అన్ని వర్గాలని సమానంగా చూసే ఒక సమాజాన్ని స్వప్నిస్తున్న ఒక ఆదర్శ వ్యక్తిగా, ఆదర్శ జీవిగా ఆయన ఏదైతే కలగంటున్నాడో దానికి విరుద్ధంగా ఈ సమాజం ఉందని ఆవేదనకు గురై అగ్నిధారగా ప్రవహించాడు. ఆ రోజుల్లోనే అగ్నిధార అనే పదమే తీసుకుంటే ఎంత పోస్ట్ మోడర్నిస్ట్గా ఉంది ఆ వర్డ్. అగ్నిధార ఏంటి అసలు? దాశరథి రాసిన పదాలు ఆ పుస్తకంలో చాలా శీర్షికలు కూడా నన్ను వెంటాడుతుంటాయి. అగ్నిధార అనే పదము కొంతమంది అడిగారట, అగ్నిధార ఏంటి, అగ్నిధారలాగా ఎట్లా వస్తుంది అని అడిగారు. అంటే కరెంటు ప్రవహిస్తుంది, విద్యుత్ అగ్ని కాదా, అది ధారలాగా ప్రవహించట్లేదా? అట్లాగే కడలిలో బడవ దావాణంలో కడలిలో ఉష్ణం ఉంటుంది, అది ప్రవహిస్తుంది, అన్ని దిక్కులకు ప్రవహిస్తుంది, అది ధార కాదా? నాలోంచి అగ్ని అక్షరధారగా వ్యక్తమవుతుంది అన్నట్టుగా ఈ అగ్నిధార రాశారు మహాకవి దాశరథి కవిత్వం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే రెండు రకాల ఇన్స్పిరేషన్స్ కలిగాయి స్ఫూర్తిగా. ఒకటి, మనకు స్థానిక వాస్తవికతల్ని పూర్తిగా సంలీనం చేసుకొని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అంతే స్థాయిలో చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, ప్రాపంచిక పరిణామాలు తీసుకుంటూ ఆ రెండింటి సమన్వయంలోంచి కేవలం నినాదప్రాయమైన సాహిత్యం రాయకుండా దాన్ని ఒక అస్తిత్వ వేదనగా, ఒక స్వాప్నికుడి సంవేదనగా కవిత్వాన్ని మలిచే కళ అప్పుడు ఆ రోజుల్లోనే 49 పూర్వమే దాశరథి కొంటబట్టింది. అక్కడి నుంచి కవిత్వం చాలా ముందుకు వెళ్ళాల్సింది దాశరథి రాసిన తర్వాత. కానీ ఇప్పటికీ దాశరథిని చదువుకుంటే ఇప్పుడు రాస్తున్న చాలామంది కవుల కన్నా కూడా దాశరథి ఆధునికుడిగా నాకు కనిపిస్తాడు. దాశరథి మొదట్లో కొంత మహాప్రస్థానం నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టుగా చెప్పుకున్నప్పటికీ కూడా అగ్నిధార తర్వాత అగ్నిధార పుస్తకానికి దేవులపల్లి రామానుజరావు గారు ముందు మాట రాసినప్పుడు ఒక మాట అన్నారు, శ్రీశ్రీ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, దాశరథిని కూడా ఆవహించారు, అందులో కొన్ని కవితలు దాశరథి మరో మహాప్రస్థానం తరహాలో పద ప్రవాహంలాగా ఒక శాబ్దిక సౌందర్యంతో కూడా ఉంటాయి. కానీ ఆ దాటిన తర్వాత దాశరథి ఒక కొత్త గొంతుకును వెతుకుంటుంటే కనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత రాసిన పునర్నవం పుస్తకంలో కానీ, రుధిరజ్యోతి సంకలనంలో కానీ చూసినప్పుడు దాశరథి చాలా ముందుకెళ్ళిపోయాడు నిజానికి కవిత్వ వ్యక్తీకరణలో ఒక ఆధునికుడిగా. ఆ తర్వాత దీపావళి అనే కవిత రాశాడు. అది ఎందుకంటే ఒక విధంగా బైరాగి రాసిన దీపావళి కవితకు ఒక ట్రిబ్యూట్ లాగా రాసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత చెప్పుకున్నాడు బైరాగి తను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కూడా దాశరథి కన్ఫెస్ చేశాడు. అక్కడి నుంచి కైఫీ అజ్మీ పోయిటరీ ఇవన్నీ చదువుకున్న తర్వాత రెండు మాటలు అన్నాడు ఆయన. ఒకటేంటంటే ఈ జీవితంలో చాలా హింస ఉంది, ఈ జీవితంలో చాలా అణచివేత ఉంది, దాన్ని ప్రశ్నించాలి, ఇదంతా యుద్ధం చేయాలి ఒక సైనికుల్లాగా. అదే సమయంలో ఒక సైనికుడు ప్రవాసంలో ఉండి యుద్ధభూమిలో ఉంటూ ఒక మేఘాలని, రాత్రిపూట మేఘాల ఆకాశాన్ని తలుచుకుంటూ తన ప్రియురాల జ్ఞాపకాన్ని పలవరిస్తాడు. అది కూడా జీవితంలో ఒక పార్శ్వం, దాన్ని కూడా అంతే సున్నితంగా, అంతే సహృదయంతో వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పిన వ్యక్తి దాశరథి. సో జీవితంలోని భిన్న పార్శ్వాలను, సున్నితత్వాన్ని, సెన్సిబిలిటీస్ని
ఇంద్రియాలతో మనం గ్రహించే అనేక అనేక అనుభవాలని కవిత్వంలో వ్యక్తీకరించాలి, అంతేగాని కవిత్వం నినాదప్రాయంగా మిగిలిపోకూడదని చెప్పుకుంటూ రాశారు. అట్లాగే అచుంబిత మనోజగం అనే ఒక కవిత రాశాడు. ఆయన ఒక మాట అంటారు ఏంటంటే, ఆ రోజుల్లోనే అగుపించునే అచుంబిత మనోజగం అంటే మనం చుంబించని మనోజగం ఒకటి ఉంది, అది నిజమైన ప్రపంచం కన్నా, నీ కంటికి కనిపించే ప్రపంచం కన్నా కూడా అనంతంగా ఉంటుంది. నీ అనంతమైన అచుంబిత మనోజగంలోకి నువ్వు ఎంత విస్తారంగా ప్రయాణించినప్పుడే నీకు ఈ కంటికి కనిపించే బాహ్య ప్రపంచాన్ని అంత బాగా అర్థం చేసుకోగలవు అని చెప్పి ఒక తాత్విక నేపథ్యాన్ని అందించిన ఈ ఒక ఆధ్యాత్మిక దాశరథి నన్ను చాలా ఇన్స్పైర్ చేశాడు. ఆ బాటలోనే నేను 3 కవితా సంకలనాలు వేశాను. మొదటిది అనేక వచనం 99లో వచ్చింది. ఆ తర్వాత నిద్రపోని మెలకు చెప్పిన కళ 2021లో పబ్లిష్ అయింది. ఇప్పుడు ఈ నవంబర్లో కొత్తగా ఏకాంతం ఒక అతిథి అనే పుస్తకం ప్రస్తుతం ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంది. ఆ పుస్తకం రాశాను. సో ఇంత ప్రయాణంలో దాదాపు 3-4 డికేడ్స్ ఆఫ్ జర్నీలో కూడా ఇంత సాహిత్యాన్ని చదువుకున్న, వెస్ట్రన్ పోయిటరీ చదువుకున్న తర్వాత కూడా ఇప్పటికీ నాకు దాశరథి అత్యంత ఆధునికుడిగా కనిపిస్తాడు. సో ఆయన నాకు పరిచయం చేసిన అజంబిత మనోజగంలోకి నిరంతరం ప్రయాణిస్తూనే, స్థానిక వాస్తవికతను అర్థం చేసుకుంటూనే, ప్రాపంచిక దృక్పథాన్ని లీనం చేసుకుంటూనే ఒక తాత్విక దృక్పథాన్ని కవిత్వంలో, సాహిత్యంలో ఎట్లా వ్యక్తం చేయాలనే దానికి దాశరథి మనకు ఒక మార్గదర్శకంగా నిలిచాడని, ఆయన ఇచ్చిన ప్రేరణ నేను మర్చిపోలేదని, దాశరథిని మనం ఒక తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు సాహిత్యమే కాదు, ప్రపంచ సాహిత్యం కూడా ఆయన నిరంతరంగా ఆయన సాహిత్యాన్ని ఇంగ్లీష్లోకి ఎంతవరకు తెలియదు కానీ అలాంటి సాహిత్యాన్ని వెళ్ళాలి. ముఖ్యంగా దాశరథి తర్వాత దశలో రాసిన పునర్నవం అనే పుస్తకం ఉన్నది నవనవోన్మేషంగా ఉంటుందంటమే అలాంటి సాహిత్యం. అదంతా కూడా ఆధునికులు ఎంతవరకు చదువుకున్నారో తెలియదు కానీ మన ప్రాచీన కవుల్ని, పాత కవుల్ని చాలా వరకు కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఇంకోటి దాశరథులు అనగానే నా తెలంగాణ వీణ ఒకటి గుర్తొస్తుంది. ఆ అసలని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆళ్ళని ఆకాశంలో కనిపించని భాస్కరులు ఎందరో, భానులు ఎందరో అంటారు ఆయన ఒరిజినల్గా, భాస్కరులు ఎందరో అనే పద్యం ఉర్రూతలొగిస్తుంది. దీంతో పాటుగా ఆయన అస్తిత్వ పరివేదన, ఆత్మిక సంవేదనతో రాసిన అనేక కవితలు జీవితంలోని 360 డిగ్రీస్ని మన ముందు ఆవిష్కరిస్తాయి. ఒక జీవితాన్ని మనకు నివేదించాడు. ఆయన జీవిత ప్రయాణం ఆయన సాహిత్యంలో ఉంటుంది. ఒక కవిని తన కవిత్వంతో అర్థం చేసుకుంటాం. అందుకు దాశరథి కవిత్వం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో కవిగా దాశరథి నన్ను నిరంతరం ప్రేరేపిస్తూనే ఉన్నాడు. ఆయన స్ఫూర్తి ఎప్పుడు ఆయన చెప్పినట్టుగా కూడా ఒక రుద్ర జ్యోతిలాగా నాలో రగులుతూనే ఉంది. ఈ అవకాశం ఇచ్చిన బుక్ ఫెయిర్ కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు. చాలా ఆనందంగా ఉంది ఇవాళ, ఎందుకంటే ఒకే వేదిక మీద రచిత పేరు మీద పెట్టిన ఈ వేదిక మీద ఇవాళ కాళోజీ గురించి, నారాయణ రెడ్డి గారి గురించి, దాశరథి గారి గురించి, 3 మహానుభావుల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ వచ్చింది. వారి సాహిత్యాన్ని గురించి, వారి కవిత్వాన్ని గురించి ఇవాళ 4 మాటలు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఇవాళ ఈ చివరగా నేను కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాలి కనుక, చివరగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం కానివ్వండి, లేదా నన్ను ప్రభావితం చేసి నన్ను నడిపించిన ఒక కవి గురించి కానీ, ఇందాక శ్రీధర్ చాలా మంచి మాట చెప్పారు. సాహిత్య ప్రస్థానంలో ఎవరో ఒకరి ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఉంటుంది, ఒక్కరు మాత్రమే దారి చూపిస్తారు అనేది కాదు. మన ప్రయాణంలో అనేక మైలురాళ్ళు ఉంటాయి, అనేక మలుపులు ఉంటాయి, అనేక ఎత్తుపల్లాలు ఉంటాయి. వీటన్నిటిని దాటుకుంటూ వస్తున్న క్రమంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాకవి మనకి చేయందిస్తాడు, ఒక్కొక్క మహారచయిత దారి చూపిస్తాడు, ఒక్కొక్క మహారచయిత మనలో జీవాన్ని నింపుతాడు. అట్లా అనేక మంది కవులు, రచయితల్ని చదువుతూ వస్తున్న క్రమంలో అనేక మంది మనను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అనేక పుస్తకాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ పుస్తకాలు అన్నిటి గురించి, అందులోంచి ఒక్క పుస్తకం గురించే ఒకరి గురించి చెప్పడం అంటే కొంచెం కష్టం. కానీ అయినప్పటికీ కూడా అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం గురించి చెప్పే ముందు ఒక చిన్న కవిత వినిపించి నేను ఆ కవిత ఒక జస్ట్ 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను. పుస్తకం లాంటి మనిషి, దశాబ్దాల పాటు కల్లారా చూస్తూ వాటి మధ్య బతకానేమో, పుస్తకాలని దూరంగా అద్దాల బీరువాలో చూసినా, దగ్గరగా నా రీడింగ్ టేబుల్పై చూసినా ఆత్మీయుణ్ణి, అయినవాన్ని చూసినట్టుంటుంది. దగ్గరగా నా రీడింగ్ టేబుల్పై చూసినా ఆత్మీయుణ్ణి, అయినవాన్ని చూసినట్టుంటుంది. చూడగానే కరచాలనం చేయాలనిపిస్తుంది. మునివేళ్లను పెదాలపై అద్దుకుని మెల్లిగా పేజీ తర్వాత పేజీ తిప్పేయాలనిపిస్తుంది. అప్పుడు కొన్నింటితో స్నేహం కుదురుతుంది, కొన్నింటికి నేను స్నేహితుడినైపోతాను.
మరికొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే ఇంకొన్ని నులిపెడతాయి. కొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే మరికొన్ని నులిపెడతాయి. నేను కరిగి నీరైపోతాను. కొన్ని నవ్విస్తే మరికొన్ని ఏడిపిస్తాయి. కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తే ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి. నేనేమో పిడికిలు బిగించి ఊగిపోతాను. మొత్తంగా పుస్తకాలు నాలో భాగమైపోతాయి. నేను వాటిలో లీనమైపోతాను. అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా నన్ను తరిచి తరిచి చూసే పుస్తకం కోసం అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా నన్ను తరిచి తరిచి చూసే పుస్తకం కోసం పుస్తకం లాంటి మనిషి కోసం వెతుకుతూనే ఉన్నా. పుస్తకం లాంటి మనిషి కోసం వెతుకుతూనే ఉన్నా. ఇట్లా నా అనుభవంలో, నా దృష్టిలో పుస్తకము మనిషి రెండు వేరని అనుకోవట్లేదు. పుస్తకమే మనిషి, మనిషి నుంచే పుస్తకం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని మనం పట్టించుకోవాలి, అనుబంధాన్ని మనం అనుభూతించాలి. ఎందుకంటే పుస్తకం ఎన్ని విషయాల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఎన్ని విషయాల్ని విశదీకరిస్తుందో, మనకు సాటి మనిషి కూడా అన్ని విషయాల్ని చెప్పగానే చెప్తూ ఉంటాడు. సైలెంట్గా, ఈ స్పీక్స్ ఇన్ సైలెన్స్. అవన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ మనం అర్థం చేసుకుంటే ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడం వీలవుతుంది, మనిషిని అర్థం చేసుకోవడం వీలవుతుంది. ఈ క్రమంలో నన్ను ఇటీవలి కాలంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి రచయిత, కవి గుల్జార్ గారి గురించి రెండు మాటలు మాట్లాడి ఈ సభను ముగిస్తాం. గుల్జార్ సినిమా దర్శకుడు, పాటల రచయిత, మాటలు రాశారు, కవిత్వం రాశారు. ఆయన రాసిన ఒక డైలాగ్ ఎప్పుడు నాకు ఇప్పటికీ 50 ఏళ్ళ తర్వాత కూడా ఆనంద్ అనే ఒక సినిమాలు ఉంది. ఆ సినిమాలో ఒక మాట రాస్తాడనే, జిందగీ బడి బాబు మషాయ్ జిందగీ బడీ హోనీ చాహియే లంబీ నై. మిత్రమా, జీవితం ఉన్నతమైంది కావాలి, సుదీర్ఘమైంది కాదు. ఆ వాక్యం నిజంగా నన్ను 50 ఏళ్ళుగా నడిపిస్తుందని అనుకుంటా నేను. చాలా అద్భుతమైన వాక్యం రాశాడు. అలాంటి వాక్యాలు గుల్జార్ రాసిన కవిత్వంలో మనకు అనేక రకంగా కనిపిస్తాయి. అట్లా ఆయన రాసిన అంటే సెలెక్టెడ్ పోయమ్స్, నెగ్లెక్టెడ్ పోయమ్స్, గ్రీన్ పోయమ్స్, గుల్జార్ షాయరీ. అసలు నిజంగా ఆ గుల్జార్ అంటే మనం తెలుగు పుస్తకం అందులో కాదు కానీ ఆ తెలుగు ఆయన ఉర్దూలో రాస్తాడు. ఆ ఉర్దూని ఆయన హిందుస్థానీ అంటున్నారు. ఆ హిందుస్థానీ భాషలో రాసినటువంటి ఒక బహుముఖీనటువంటి కవి, రచయిత. పిల్లల కోసం అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించాడు ఆయన. సినిమాలకు పాటలు రాశాడు, సినిమాలకు మాటలు రాశాడు, సినిమాలకు సంబంధించినటువంటి అనేక రంగాల్లో ఆయన పనిచేస్తూ వచ్చారు. అనేక గొప్ప సినిమాలకి డైరెక్షన్ చేస్తారు. అట్లా బహుముఖీనమైనటువంటి ప్రతిభావంతుడైనటువంటి గుల్జార్ ఇటీవలి కాలంలో నన్ను బాగా ప్రభావితం చేశాడని నేను ఫీల్ అవుతున్నాను. ఆయన చూపించినటువంటి అనేకమైనటువంటి కోణాలు నిజంగా సినిమాకి సంబంధించి మాట్లాడుకోండి. ఎందుకంటే సినిమా మీద కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కనుక, సినిమా మీద కూడా కొంతకాలం పనిచేశాను కనుక, ఆ సినిమాలో ఆయన తీసినటువంటి సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయండి. అచానక్ నుంచి మొదలు పెడితే అనేక సినిమాల్లో ఆయన సృజన కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన రాసినటువంటి గ్రీన్ పోయమ్స్లో ఇవాళ ఎకాలజీ మొత్తం మీద ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ ఎట్లా అయితే జరుగుతున్నదో మనం చూస్తున్నాం. మనం రోజు పత్రికల్లో చూస్తున్నాం. ఢిల్లీలో మనుషులు శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. ఆ పరిస్థితి హైదరాబాద్ కూడా రావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇవాళ హైదరాబాద్లో కూడా మనం మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీద పోయే పరిస్థితి లేదు. ఢిల్లీలో అసలు బతికే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఆ పరిస్థితిలోకి ఎన్విరాన్మెంట్ అంతా వెళ్తున్న క్రమంలో ఆ ఎన్విరాన్మెంట్ విధ్వంసం ఏదైతే జరుగుతున్నదో, పర్యావరణ విధ్వంసాన్ని ఉటంకించుకుంటూ ప్రకృతి గురించి ఆయన రాసిన ఒక పుస్తకం నుంచి 2 కవితలు చదివి మీకు వినిపించి నేను ముగిస్తాను. అయిపోయింది. 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు. వర్షం గురించి ఆయన ఒక చిన్న పోయం రాస్తారు. వర్షం పర్వతాల్లో ఎదిగే నీటి చెట్టు, వర్షం పర్వతాల్లో ఎదిగే నీటి చెట్టు, దాని కొమ్మలు అలలై జలపాతాలై మంచు విత్తనాలై ప్రవహిస్తాయి. ప్రవాహం నిండుగా వికసిస్తే అవి చెవిపోగులై ఊగుతాయి. ప్రవాహం నిండుగా వికసిస్తే అవి చెవిపోగులై ఊగుతాయి. లతలు ఇంటికి పై కప్పు మీద నుంచి పొంగి పొర్లుతాయి. ఇది ఋతువృక్షం, ఇది ఋతువృక్షం. ఋతువు వచ్చినప్పుడల్లా వికసిస్తుంది. అట్లాగే ఇవాళ పుస్తకాల పండుగ వచ్చినప్పుడల్లా పుస్తకాలు వికసిస్తున్నాయి. పుస్తకాలని చూసి మనమందరం వికసిస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి వికసితమైనటువంటి పుస్తకాల సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన పుస్తక ప్రదర్శన హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ముఖ్యంగా ఉద్దిరాజ్ ప్రవణ్ కుమార్ గారు మమ్మల్ని మానిటర్ చేస్తారు బాగా, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి సార్. సాహిత్యానికి ఒక లక్షణం ఉంటుంది. నిజానికి మాట్లాడేవారికి వారు ఎంత మాట్లాడినా తక్కువ మాట్లాడడం అనిపిస్తుంది.
వినేవారికి కూడా వారు ఎంత విన్నా తక్కువనే విన్నాం అనిపిస్తుంది. కానీ దీని తర్వాత మరో సెషన్ ఉంది కనుక తప్పదు. అయితే మేము అడిగిన వెంటనే మీ విలువైన సమయాన్ని కేటాయించి పుస్తకంతో మీకున్న అనుబంధాన్ని ఇక్కడ పాఠకులతో పంచుకున్న పశువు శ్రీధర్ బాబు గారికి, ఎం శ్రీధర్ గారికి, వారాల ఆనంద్ గారికి, పొట్లపల్లి శ్రీనివాసరావు గారికి మరియు కుమారరాజు రామలక్ష్మి గారికి అందరికీ 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ తరపున కృతజ్ఞతలు. అయితే మీకు బుక్ ఫేర్ తరపున ఒక చిన్న సత్కారం ఉంటుంది సార్. ప్రముఖ సాహితీవేత్త కాత్యాయని విద్మయ్య గారిని, ప్రొఫెసర్ కాత్యాయని విద్మయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిన్నగా ఒక సాహితీవేత్తతో ఒక చిన్న సత్కారం. హైదరాబాద్ బుక్ ఫేర్ పక్షాన కాత్యాయని విద్మయ్య గారు అందరికీ సన్మానం చేస్తారు. ఈ చిన్న సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులు యాకూబ్ గారిని బాలరెడ్డి గారు పుస్తకాలు కొనుక్కొని అలా పెట్టుకొని పోవచ్చు.